నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని తుఫాన్ నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. టూ టౌన్ సిఐ శ్రీనివాస ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలోని పలు నివాసాలను తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్న మారణాయుధాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు రానుండటంతో ఎలాంటి ఘర్షణలు, వివాదాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన కావలి డిఎస్పీ గారి పర్యవేక్షణలో కావలి సబ్ డివిజన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు ప్రాంతంలో కార్డన్ నిర్వహించడం జరుగుతుంది. ఆ క్రమంలో కావలి టూ టౌన్ పరిధిలో ఈరోజు 18వ వార్డు తుఫాన్ నగర్లో కావలి టూ టౌన్ సిఐ నేను మా సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ఈ సామాన్య ప్రజల్లో మనోధైర్యాన్ని నింపేదానికి, ఈ పోలింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్ ఈ సమయంలో ఎటువంటి గొడవ జరగకుండా అందరికీ శాంతి భద్రతను నెలకొల్పేదానికి, ఎటువంటి గొడవ జరగకుండా చూసేదానికి, అలాగే ఏమైనా అక్రమ మద్యం కానీ, మారణాయుధాలు కానీ, ఏమన్నా కానీ తప్పించుకుని తిరిగిన దొంగలు కానీ, దొంగ వాహనాలు కానీ ఉంటే వాటి గురించి తనిఖీ చేసి వాటిని స్వాధీనపరుచుకొని సరైన చర్యలు తీసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ క్రమంలో ఈరోజు ఈ తుఫాన్ నగర్లో సుమారు 14 మోటార్ సైకిళ్ళు సరైన పత్రాలు లేని వాటిని స్వాధీనపరుచుకున్నాము. వీటి పత్రాలు చెక్ చేసి సక్రమంగా ఉంటే ఎవరు వాళ్ళకి ఇచ్చి, లేని